కేసీఆర్ నిన్న మాట్లాడుతూ చెప్పినటువంటి అంశాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. క్లియర్గా ఏమంటా ఉన్నాడు, రైతు బంధుకు రామ్ చేశారు, దళిత బంధుకు జై భీమ్ అన్నారు. ఇక ఏమి అన్ని వర్గాలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా క్లియర్గా ఇలా కాంగ్రెస్ పాలకులను వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు రోడ్ల మీదకి వస్తే ప్రజలు తరిమి కొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ పెడతా అని చెప్పేసి మరి కేసీఆర్ చెప్పినటువంటి వ్యాఖ్యలు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏమంటుండో చూద్దాం. గట్టిగా కొడతావా, సరిగ్గా నిలబడి చూద్దాం. రేవంత్ ఘాటు కౌంటర్. కేసీఆర్ చెల్లని 1000 రూపాయల నోటు లాంటి వాడని సీఎం రేవంత్ విమర్శించారు. షాద్నగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉదయం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కేసీఆర్ గట్టిగా కొడతానని అంటున్నారు, సరిగ్గా నిలబడగలడా అని రేవంత్ ఎద్దేవా చేశారు. ఫామ్ హౌస్కే పరిమితమైన ఆయన ప్రజలతో సత్సంబంధాలు కోల్పోయారన్నారు. 1000 రూపాయల నోటుకు గతంలో చాలా వాల్యూ ఉండేది. ఇప్పుడు ఆ నోటుకు ఉంటే తీసుకెళ్లి జైల్లో పెడతారని రేవంత్ గుర్తు చేశారు. అసెంబ్లీకి చర్చ పెడదామని రేవంత్ సవాల్ చేశారు. రైతు బంధు కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని, ధనిక రాష్ట్రం అంటూ అబద్ధాలు చెబుతూ అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారని మండిపడ్డారు. ఫామ్ హౌస్లో ఉండి సోది మాట్లాడడం కాదని ప్రజల్లోకి, అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలని సవాల్ విశారు. పోల్ పెడితే కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కే ఎక్కువ ఓట్లు వచ్చాయని సంబరపడుతున్నారన్నారు. సోషల్ మీడియా లైకులు చూసి సంబరపడుతున్న ఈ పెద్దాయన మానసిక పరిస్థితి చూస్తే జాలేస్తుందన్నారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినోడు, కేంద్ర మంత్రిగా పనిచేసినోడు టిక్టాక్లో ఎక్కువ లైకులు వచ్చాయని సంబరాలు పడుతున్నారన్నారు. సో వాస్తవానికి అది టిక్టాక్ కాదు, అది ఏంది అని అంటే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్. అది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఫామ్ హౌస్ పాలన బాగుందా లేక కాంగ్రెస్ పాలన ప్రజాపాలన బాగుందా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పోల్ పెట్టింది. దాంట్లో 75% మంది ప్రజలేమో ఫామ్ హౌస్ పాలనే బాగుందని ఓట్లేస్తే 25% మంది ప్రజలేమో ప్రజాపాలనకు ఓట్లేశారు. సో వీళ్ళు అంటే తనకు తానే తవ్వుకొని గుంతలో పడ్డట్టుగా కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది వీళ్ళను ఎద్దేవపరిచేటట్టు చేసింది. దాన్నే ప్రస్తావిస్తూ కేసీఆర్ కూడా చెప్పిండు, వాళ్ళకి పెడితే 70% వచ్చిందట, మనది పెడితేనేమో ఈ పోలు పెడితే ప్రజాపాలన కావాలా ఫామ్ హౌస్ పాలన కావాలా అని అడిగితే 70% ఏమో మనకు వచ్చిందట, 30% ఏమో వాళ్ళకు వచ్చిందట. అంటే ఆ చుట్టూ ఉన్న కార్యకర్తలు అంటారు 70% కాదు సార్ 75% అని అంటున్నారు. సో ఇట్లా నిన్న డిస్కషన్ జరిగింది. సో దాన్ని టిక్ టాక్ అంటా ఉన్నారు. అది టిక్ టాక్ కాదు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్. సరే అంటే మీకు ఒక స్క్రిప్ట్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు అంటుంటారు. ఎందుకంటే అది మొత్తం డైల్యూట్ చేయాలి, దాన్ని మొత్తం తీసిపడేయాలి అన్నట్టుగా మీకున్నటువంటి స్క్రిప్ట్లో మీకున్నటువంటి పిఆర్ స్టంట్స్ తోటి మీరు చేస్తుంటారు. కానీ అది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ కదా, అనవసరంగా మీరు పోల్ పెట్టుకొని మీరు ఇజ్జత్ తీసుకున్నారు. ఈ విషయంలో అయితే ఇక కాంగ్రెస్ పార్టీకే తప్పైపోయింది, ఇక అది దానికే ముప్పు అయిపోయింది, కాంగ్రెస్ పార్టీకే ముప్పు అయిపోయింది. ఈ విషయంలో ఉన్నది చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే సర్వసాధారణంగా ఏమవుతుంది అని అంటే ఏ సంబంధించినటువంటి ఏ సోషల్ మీడియా అకౌంట్లలో ఏ సంస్థకైనా పార్టీకైనా లేకపోతే ఏ యూట్యూబ్ ఛానల్కైనా లేకపోతే వాటెవర్ ఏదైనా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలనే ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తీర్మారైపోయింది. ఫామ్ హౌస్ పాలన బాగుందని మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోలుకు ఓట్లు వేశారు. సో దాన్ని మాట్లాడుతూ మరి కేసీఆర్ కూడా నిన్న సంభాషించడం జరిగింది. ఇట్లా జరిగింది, దాన్ని ఎద్దేవా చేస్తూ ఇరువురి మధ్య అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి చాలా సందర్భాలలో మనం గమనిస్తే కనుక కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించడానికే సందేహిస్తూ ఉంటాడు. అసలు పేరు ఉచ్చరించడానికి. అండ్ కేసీఆర్ను తాగుబోతని ఫామ్ హౌస్ అని అదని ఇదని ఎన్ని రోజులు అన్నా కూడా కేసీఆర్ ఎప్పుడు కూడా ఓటుకు నోటు కేసులో నువ్వు జరిగిపోయినావు అనలే. అంటే కొన్ని విలువలు మనం కాపాడుకోవాలి. అవతల వాళ్ళు విలువ ఇచ్చినప్పుడు మనం విలువ కాపాడుకోవాలి. ఇక్కడ కేసీఆర్ తోపా తురుమా అని కాదు, కానీ ఏదైనా మంచిగానే చెప్పుకోవాలి, తప్పుగానే చెప్పుకోవాలి. ఎస్ రాష్ట్రంలో ఇవాళ మిగులు బడ్జెట్ అని అంటే అప్పుడు కూడా కొంచెం వీళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళేమో అప్పుడు కూడా అప్పుల రాష్ట్రమే అని అన్నారు, మిగులు ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తాను. వాస్తవానికి ఎంతో కొంత అప్పులు లేకుండా రాష్ట్రాన్ని కేసీఆర్ చేతులకు పెడితే ఇవాళ అప్పుల కుప్ప అయ్యింది.
అది వాస్తవం, దాన్ని ఎవరు కాదనలేరు. పూర్తి స్థాయిలో అప్పులైన తెలంగాణ రాష్ట్రానికి అప్పులు చేసిరు, తలా ఇంత పెట్టిరు అప్పులు. దాంట్లో నిర్మోహమాటంగా మనం చెప్పుకోవచ్చు. కానీ